హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఆన్సీ. సో ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో రిమెంబర్, ఫార్మకాలజీ 3 యాజ్ యూజువల్ అన్ని టాపిక్స్ ఖచ్చితంగా కవర్ చేయాల్సినవే. సో సి హియర్ ప్యాటర్న్లోకి వెళ్ళాలంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 10 ఉంటాయి అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 9 ఉంటాయి, బట్ అందులో 7 రాయాలి. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 3 ఉంటాయి, అందులో 2 రాయాలి. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్కి ఎటుకైనా ఆన్సర్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఆన్సర్స్ అనేది పెడతాను వీడియోలో. అండ్ రైట్ ఏ నోట్ ఆన్ nasal decongestions, explain about expectorants and action of guaifenesin. సో చాలామంది ఎక్స్పెక్టోరెంట్స్ చదివి క్లాసిఫికేషన్ గువాఫెన్సిన్ వదిలేస్తారు. సో ఎక్స్పెక్టోరెంట్లో క్లాసిఫికేషన్లో మొత్తం ఏమేమి కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చారో అవన్నీ చదవండి. ఓకే, అండ్ ఆల్సో నేసల్ డీకంజెషన్స్ అని రైట్ ఏ నోట్ ఆన్ నేసల్ డీకంజెషన్ అంటే ట్రై టు రైట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ నేసల్ డీకంజెషన్స్. ఫస్ట్ నేసల్ డీకంజెషన్స్ అంటే ఏంటి డెఫినేషన్, తర్వాత దాని యొక్క క్లాసిఫికేషన్ అంటే ఏంటో రాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రైట్ ఏ నోట్ ఆన్ ఎమిటిక్స్. సేమ్ ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ అడిగినా సరే ఫస్ట్లీ క్లాసిఫికేషన్ అనేది రాయాలి. ఒకవేళ అందులో 5 ఉన్నా అట్లీస్ట్ 3 అనేవి మెయిన్ రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోట్రైమాక్సిజోల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. కోట్రైమాక్సిజోల్ గురించి దాని రేషియో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అండ్ రైట్ అబౌట్ టాపికల్ యాంటీఫంగల్ ఏజెంట్స్. సేమ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ టిష్యూ ఎమిబైసైడ్స్. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఎమిబైసైడ్స్కి అంటే యాంటీ ఎమిబాయిడ్స్కి మీరు రాయాల్సిన యొక్క క్లాసిఫికేషన్ రాయాలి. వాట్ ఆర్ ద క్లినికల్ సిమ్టమ్స్ ఆఫ్ మార్ఫిన్ పాయిజన్. సో ఇవేంటంటే బార్బిచురేట్స్ పాయిజనింగ్, మార్ఫిన్ పాయిజనింగ్, లెడ్ పాయిజనింగ్స్ అనేవి ఫార్మకాలజీలో లాస్ట్ చాప్టర్స్లో ఉంటాయి కదా. సో అదనమాట, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సి పాయిజనింగ్లోనే 2 క్వశ్చన్స్ అడిగారనమాట. అండ్ అగైన్ రైట్ అబౌట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ బార్బిచురేట్స్ పాయిజనింగ్, చాలా ఇంపార్టెంట్. రైట్ ఏ నోట్ ఆన్ బయలాజికల్ రిథమ్. ఈ యొక్క సిర్కాడియన్ రిథమ్ది కంప్లీట్గా చదవండి. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ బయోసిమిలర్స్. సో వాట్ ఆర్ బయోసిమిలర్స్ చదవండి. అండ్ క్లాసిఫై 10 మార్క్స్కి వచ్చేటప్పటికి సో బ్లైండ్గా ఓన్లీ యాంటీ టీబీ డ్రగ్సే చదవద్దు. ఓకే, వాటితో పాటు రిమైనింగ్ కూడా ఉంటాయి, సో అవి కూడా ఒకసారి చదవండి. ఓకే, క్లాసిఫై యాంటీ ట్యూబర్కులర్ ఏజెంట్స్. సో క్లాసిఫై చేయాలి, ఫస్ట్లీ డెఫినేషన్ రాసి అప్పుడు యాంటీ ట్యూబర్కులర్ ఏజెంట్స్ అనేవి రాయాలి. రైట్ ఏ నోట్ ఆన్ మెకానిజం ఆఫ్ యాక్షన్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అండ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ఫస్ట్ లైన్ యాంటీ ట్యూబర్కులర్ ఏజెంట్స్. సో ఇందులో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్స్ అండ్ 2 జనరేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఫస్ట్ సెకండ్ పార్ట్లో చూసుకుంటే కనుక మెకానిజం ఆఫ్ యాక్షన్ అని అడిగారు, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అని అడిగారు, డ్రగ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ఫస్ట్ లైన్ యాంటీ ట్యూబర్కులర్ అన్నారు. సో ఈ 3 క్లాసిఫికేషన్స్ ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఓకే, సో వాటి బట్టి మార్క్స్ ఉంటాయి. డిఫైన్ ఆస్తమా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మకాలజీ ఆఫ్ యాంటీ ఆస్థమాటిక్ ఏజెంట్స్. సేమ్ ఎప్పుడైనా ఫార్మకాలజీ అని అడిగితే ఇట్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఫార్మకోకైనెటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్స్. ఓకే, ఏదైనా ఒక డ్రగ్, అట్లీస్ట్ ఒక డ్రగ్ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి అందులో డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏదైనా ఒక డ్రగ్కి మీరు దాని యొక్క ఏడిఎంఈ పాత్వే ఒకటి అండ్ ఆల్సో దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది రాయండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్ ఫర్ పెప్టిక్ అల్సర్స్. సో ఇది పెప్టిక్ అల్సర్స్ క్లాసిఫికేషన్ డ్రగ్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్గా చదవండి, చాలా ఇంపార్టెంట్. టీబీ అండ్ పెప్టిక్ అల్సర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సిఓపిడి అండ్ 7 క్వశ్చన్స్, అది 5 మార్క్స్ వచ్చేటప్పటికి. రైట్ ఏ నోట్ ఆన్ ఫార్మకాలజీ ఆఫ్ టెట్రాసైక్లిన్. సో టెట్రాసైక్లిన్ క్లాసిఫికేషన్ మర్చిపోద్దు, ఆక్సీటెట్రాసైక్లిన్ ఇవన్నీ చదవండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మేనేజ్మెంట్ ఆఫ్ సిఓపిడి ఇక్కడ ఇచ్చాడు, బట్ ఒక్కొక్కసారి 10 మార్క్స్ కూడా అడుగుతారు. ఓకే, అండ్ డిస్క్రైబ్ ద ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్స్ యూజ్డ్ ఇన్ జీఈఆర్డి, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్. సో రిమెంబర్ ఇది పెప్టిక్ అల్సర్లోకి వస్తుంది. సో ఇక్కడ జస్ట్ జీఈఆర్డి అని ఒక అబ్రివేషన్ ఫామ్ అడిగారు. ఓకే, ఫార్మకాలజీ అని అడిగారు, ఏదైనా దాని యొక్క చెప్తున్నాను కదా కైనెటిక్స్, ఒక డ్రగ్కి కైనెటిక్స్ అండ్ ఆల్సో డైనమిక్స్ రాయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మకోలాజికల్ యాక్షన్స్ ఆఫ్ క్లోరాంఫెనికాల్. మీరు చేసి టైఫాయిడ్కి యూజ్ చేస్తారు క్లోరాంఫెనికాల్ అనేది. సో ఇది మ్యాక్రోల్ అండర్ విచ్ కేటగిరీ అంటే కనుక మిస్లీనియస్ కేటగిరీస్లోకి వస్తుంది. ఓకే, రిమెంబర్ యాంటీబయోటిక్స్ అండర్ మిస్లీనియస్ కేటగిరీస్ అనమాట. ఆల్రెడీ ఐడియా ఉంటే ఎరిథ్రోమైసిన్ ఈ కేటగిరీస్లోకి ఇది వస్తుంది అనమాట. ఓకే, రైట్ ఏ నోట్ ఆన్ కీమోథెరపీ ఆఫ్ గనేరియా.
సో కీమోథెరపీ అంటే ఇది కంప్లీట్గా కీమోథెరపీ లైక్ క్యాన్సర్ కేటగిరీలోకి ఇవి వస్తుందన్నమాట. అండ్ రైట్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అండ్ యూజెస్ ఆఫ్ ఇమ్యూనోస్టిమ్యులెంట్. సో రిమెంబర్ ఇమ్యూనోస్టిమ్యులెంట్స్ అండ్ ఇమ్యూనోసప్రెసెంట్స్ ఈ క్వశ్చన్స్ రిపీట్ చేస్తూనే ఉన్నారు. అండ్ 18th క్వశ్చన్ అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. And describe the clinical symptoms and management of lead poisoning. See, 3 types of poisoning అడిగేశారు, barbiturates, morphine and also lead poisoning అన్నమాట. ఓకే. రైట్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ ఎక్యూట్ అండ్ క్రోనిక్ టాక్సిసిటీ. సో ఇందులోనే ఎక్యూట్ ఉంటుంది, క్రోనిక్ టాక్సిటీ ఈ పాయిజనింగ్లో టాపిక్స్లోనే ఉంటాయి చూడండి. ఓకే. ఎక్స్ప్లెయిన్ అబౌట్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ పాయిజనింగ్. సో ఇక్కడ ఓవరాల్గా జనరల్ ప్రిన్సిపల్స్ అడిగారు, ఈ పాయిజనింగ్కి ఆ పాయిజనింగ్ అని అడగలేదు. అన్ని టైప్స్ ఆఫ్ పాయిజనింగ్ జనరల్ ప్రిన్సిపల్స్ అనేది అప్లికేట్ చేయండి ఇక్కడ. ఓకే. దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ఫార్మకాలజీ 3. అండ్ వీటిలో ఏదైనా క్వశ్చన్ కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఫాస్ట్గా వీడియో చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.